అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైన రెండు దేశాలు యుద్ధానికి దిగుతాయని అంతంతగా పరిస్థితి దిగజారింది. అణు ఒప్పందంపై రెండు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ఇరాన్పై బాంబు దాడులకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గతంలో ఇరాన్ ఎన్నడూ చూడని రీతిలో బాంబు దాడులుంటాయని ట్రంప్ ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా మరిన్ని సుంకాల బాధలు తప్పదని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షిపణుల్ని రెడీ చేసింది. అమెరికా దాడులు చేస్తే తీవ్ర స్థాయిలో ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధంలో ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి అశాంతి కోణంలో ఇది కీలక పరిణామమని చెబుతున్నారు. ఇక ఇరాన్లో పలు ప్రాంతాల్లో ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను ల్యాండ్ ప్యాడ్పై మోహరించారని ఇరాన్ అధికారిక పత్రిక టెహ్రాన్ టైమ్స్ ఓ వార్తని ప్రచురించింది. వైమానిక దాడుల కోసం ఈ క్షిపణులని రెడీగా ఉంచామని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికాలోని పలు ప్రాంతాలపై క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ చెబుతోంది. అయితే అమెరికాతో పరోక్ష చర్చలకు రెడీ అని ఇరాన్ అంటోంది. నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ విముఖతని ప్రదర్శించింది. ఇక చర్చల విషయంలో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ తేల్చి చెప్పారు. అలాగే చర్చల్ని మేము తోసిపుచ్చడం లేదు, కానీ గతంలో అమెరికా తాను ఇచ్చినటువంటి హామీలను ఉల్లంఘించిందని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని మసూద్ వెల్లడించారు. ఇక ట్రంప్ తొలి హయాంలో ఇరాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఎన్నేళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇరాన్ వాదనలు ఎలా ఉన్నా ఇరాన్ అణుశక్తిని సమకూర్చుకోవడాన్ని అధ్వానిత దేశంగా మారడాన్ని అంగీకరించబోమని ట్రంప్ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఇక అణు ఒప్పందం కుదర్చకపోతే ఇరాన్కి చేదు అనుభవాలు తప్పవని యుఎస్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.